అంటే హేమ పంచాయతీ ఎందుకు చేసింది, ఎలా చేసింది, రేపు హేమ కూడా ప్రాసిక్యూషన్ విట్నెస్గా కోర్టులో కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే హేమ దగ్గర ఈ 70 లక్షలకు గాను గ్యారంటీ కోసం బ్లాంక్ చెక్కులు అశోక్ రెడ్డి ఇచ్చిందని, నేను డబ్బులు ఇచ్చినాక ఈ బ్లాంక్ చెక్కులు నువ్వు నాకు ఇచ్చాయని హేమకు చెప్పిందని చెప్తున్నారు. అయితే ఆ తర్వాత వెళ్ళి హేమ దగ్గర నా చెక్కులు నాకు ఇచ్చాయని చెప్పి ఆ అమ్మాయి తీసుకెళ్ళిపోయింది అని చెప్తున్నారు. అంటే హేమ కూడా ఇక్కడ ఒక మధ్యవర్తిగా కరెక్ట్గా రోల్ ప్లే చేయలేదన్న విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఆ మధ్యవర్తి ఉన్నప్పుడు బ్లాంక్ చెక్కులు ఇచ్చినప్పుడు ఒక ఒప్పందం జరిగినప్పుడు ధర్మేంద్రకి చెప్పకుండా హేమ బ్లాంక్ చెక్కుల్ని ఎలా ఇచ్చింది అనేది అంటున్నారు. సో దీనికి సంబంధించి సాక్ష్యాలను అయితే సత్యనారాయణమూర్తి పోలీసులకైతే సబ్మిట్ చేశాడు. సో అందులో వీళ్ళిద్దరి మధ్య జరిగిన కమ్యూనికేషన్స్ క్లియర్గా ఇచ్చాడు. అలాగే డీటెయిల్ బ్యాంక్ స్టేట్మెంట్ ఉంది. ఎవ్రీడే ఏ రోజు ఎంతంత అమౌంట్ వాళ్ళ దగ్గరికి అమ్మాయి దగ్గరికి పోయింది, ఇదంతా కూడా వైట్ ట్రాన్సాక్షన్స్ కాబట్టి ఆధారాలు అయితే క్లియర్గా ఉన్నాయి. అంటే ఇతను డబ్బులు ఇచ్చినట్టుగా మాత్రం క్లియర్గా ఆధారాలు ఉన్నాయి. కాకపోతే ఆ డబ్బులు అప్పిచ్చాడా, గిఫ్ట్ ఇచ్చాడా, ఫ్రీగా ఇచ్చాడా, ఇటువంటి దానికి సంబంధించి మరి కోర్టులో ఈ కేసు ఎలా నిలుస్తుందో చూడాలి. ఇలాంటి కేసులు కోర్టులో నిలవడం చాలా కష్టం. అయితే ఇప్పుడు వాళ్ళు ప్రవేశపెట్టిన సాక్ష్యాలు ఎంతవరకు పనిచేస్తాయనేది వెరీ ఇంపార్టెంట్. ఈ అమ్మాయికి డబ్బులు ఇచ్చినట్టయితే వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఇందులో ఇప్పుడు వేణుస్వామి కూడా కీలకంగా మారే అవకాశం ఉంది. ఇప్పటివరకైతే వేణుస్వామి బయటకు వచ్చి ఈ ఇష్యూలో తన రోల్ ఏంటి అనేది చెప్పట్లేదు. అంటే కేవలం అశోక్ రెడ్డికి పూజలు మాత్రమే చేశాడా, అయితే ఈ మోసము దీని గురించి అంతా అశోక్ రెడ్డి వేణుస్వామికి అశోక్ రెడ్డి గురించి తెలుసా అనేది ఇవన్నీ కూడా బయటకు రావాల్సి ఉంటుంది. సో మామూలుగా అయితే వేణుస్వామి అనేక వివాదాల్లో ఉంటాడు. మరి ఇక్కడ ఇంకొక వార్త కూడా వైరల్ అవుతుంది. ఆయన ఏ సెలబ్రిటీలు పెళ్లి చేసుకోబోతున్నా వాళ్ళు విడిపోతారు, పలానా రోజు విడిపోతారు, లేకపోతే ఇన్ని ఏళ్ళలో విడిపోతారని చెప్తుంటాడు. మరి వీళ్ళిద్దరి జాతకాలు చూసిన అతను వీళ్ళిద్దరికీ జాతకాలు కుదిరాయని ఎలా చెప్పాడు? నిజానికి వీళ్ళకి కుదరలేదనేది అర్థమైపోయింది కదా. వీళ్ళకి అసలు పెళ్ళే కాదు అని ఎందుకు చెప్పలేదు? అశోక్ రెడ్డికి కానీ ధర్మేంద్రకి కానీ ముందే ఆయన అరే భాయ్ మీకిద్దరికి ఇది కుదరదు, మీ ఇద్దరు కలిసే ప్రసక్తి లేదు, మీకిద్దరికి పెళ్ళే కాదు అని ముందే చెప్పుంటే ధర్మేంద్ర ఎంత డబ్బులు ఇచ్చేవాడు కాదు కదా. మరి ఎందుకు చెప్పలేకపోయాడు? అంటే ఆయనకి నిజంగా జోస్యం వచ్చా, అసలు జ్యోతిష్యానికి ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేసే శక్తి ఉందా? ఆయన మాట్లాడితే నా జ్యోతిష్యం కరెక్ట్ అయిందని ప్రతిసారి వచ్చి టీవీ ముందు చెప్పుకుంటూ ఉంటాడు. కానీ నేను అనేకసార్లు చెప్పాను, జ్యోతిష్యం అనేది జస్ట్ ఒక సైకలాజికల్ ఎఫెక్ట్తో ఏదో ఒకటి చెప్పడం, 10 చెప్తే 2 కానీ 3 కానీ జరుగుతాయి. జనరల్గా అది ఎవడైనా చేయొచ్చు, దానికి జ్యోతిష్యుడు అవసరం లేదు. జనరల్గా కొంత నాలెడ్జ్ ఉండి కొంత సైకాలజీ తెలిసి ప్రపంచ జ్ఞానం ఉన్న ఎవడైనా కూడా గెస్ చేయడానికి పెద్ద ఇదేమి గొప్ప విషయం ఏం కాదు అది. కానీ వేణుస్వాములు అంటే వాళ్ళు గొప్పలు చెప్పుకుంటుంటారు. మరి ఇప్పుడు వీళ్ళిద్దరి జ్యోతిష్యం జాతకం చూసిన వేణుస్వామి ఎందుకు చెప్పలేకపోయాడు అనేది కూడా ఇప్పుడు చర్చకి వచ్చింది. ఏదేమైనా ఈ కేసు ఎటు పోయి ఎటు తిరుగుతుందో చూడాలి. విట్నెస్గా వేణుస్వామి రేపు కోర్టు బోన్ ఎక్కుతాడా, అలాగే హేమ తప్పించుకుంటుందా, లేకపోతే నేను మీడియేటర్గా ఉన్నాను ఇది జరిగింది ఇది అని ఆమె చెప్తుందా? ఆమె మీడియేటర్గా ఉన్నట్టు ఆమె ఈ కేసును డీల్ చేసినట్టు ధర్మేంద్ర దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం ఉంది.